మనకొచ్చిన క్వారీస్ని బేస్ చేసుకుని మనకొచ్చిన సజెషన్ని బేస్ చేసుకుని ఈరోజు మేము డిసైడ్ చేసిన టాప్ ఫస్ట్ ప్లేస్ సుబానీ బిర్యానీ పాయింట్. చాలామంది మంచి రివ్యూస్ ఇచ్చారు, ఒకసారి టేస్ట్ చేసి రివ్యూ అంటే చెప్తాం. అందరు సజెస్ట్ చేసినట్లే టాపెస్ట్ బిర్యానీ మనకి సుబానీ హోటల్. సో ఇక్కడికి వచ్చేసామండి, నేను యశ్వంత్ ఇక్కడ రివ్యూ చెప్పేయడానికి. ఎప్పటి నుంచి ఉంది ఇది ఇంత టాప్లో ఉండడానికి గల కారణాలు ఏంటో యశ్వంత్ నేను చెప్పేస్తాను. మనతో పాటు ఉన్నారు కాజా గారు. 2001 నుంచి స్టార్ట్ చేశాను, దాదాపు 18 years అవుతుంది పెట్టి. మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్? చికెన్ దమ్, మటన్ దమ్, చికెన్ ఫ్రై పీస్, మటన్ ఫ్రై పీస్, కీమా కర్రీ, చికెన్ కర్రీ, పాయా, చికెన్ ఫ్రై, కబాబ్. మీ దగ్గర ఉన్న దాంట్లో అన్నిటికన్నా టాప్ ఏది, బెస్ట్ సెల్లింగ్ ఏది? బిర్యానీ అండి, మటన్ బిర్యానీ. ఇన్ని ఐటమ్స్ మా ముందు పెట్టారు కదా, చూస్తుంటేనే మాకు నోరూరిపోతుంది, ఇవన్నీ చూడంగానే తినాలనిపిస్తుంది. ఒకసారి ఈ ఐటమ్స్ గురించి ఒకసారి మా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్. ఇది చికెన్ ఫ్రై అండి, మా ఓన్ మసాలా కానీ ఏదో మా ఓన్ తయారు చేసుకుంటాం మేము. మీట్ బయట నుంచి వచ్చింది, ప్రిపేర్ మొత్తం మా ఓన్. ఇది వచ్చి మటన్ కబాబ్, బోన్లెస్ పీసెస్, చిన్న బోన్లెస్ పీసెస్. అది మటన్ కీమా అంటే మటన్ కీమా అంటే ఐడియా ఉండేది కదా మీకు. మటన్ కీమా అని కర్రీలాగా తయారు చేసి అది చికెన్ దమ్ బిర్యానీ. ఇది వచ్చి చికెన్ ఫ్రై అండి. చికెన్ అయితే బయట నుంచి వచ్చింది, మసాలా కానీ ఏ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమి యాడ్ చేసినా కూడా మా ఓన్గా ఇక్కడ తయారు చేసుకొని మేము యాడ్ చేసుకుంటాం. చికెన్ ఫ్రై సేమ్ అంటే మటన్ బోన్లెస్ కబాబ్, ప్యూర్ మీట్, దాని డౌటే వద్దు మీకు. అంటే చాలామంది కస్టమర్స్ చెప్తూ ఉంటారు ప్యూర్ మటన్. అది సేమ్ మటన్ కీమా చేసేసి ఇది ఇంట్లో తయారు చేస్తారు, ఇక్కడ కూడా కాదు, తయారు చేసి ఇక్కడికి వచ్చింది. అది మన చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ. ఒక బిర్యానీ వచ్చి 2 తినొచ్చు అన్న మా దాంట్లో. కిలో వచ్చింది బిర్యానీ షూర్గా. అది కళ్యా, గోంగూర, పెరుగు చట్నీ స్టార్టర్స్ లాగా దాంట్లో కాంబినేషన్లో వచ్చేసిద్ది అంతే. ఒక్కొక్కటి ప్రైజెస్ ఏంటో మా ఆడియన్స్కి చెప్తారా ఒకసారి? చికెన్ ఫ్రై వచ్చేసి 130, మటన్ కబాబ్ వచ్చి 70, నెక్స్ట్ కీమా కర్రీ వచ్చి 150, మటన్ దమ్ వచ్చి 320, చికెన్ బిర్యానీ వచ్చి 250. ఓకే, ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇది గుంటూరులో వచ్చేసరికి టాప్ మోస్ట్ బిర్యానీలో నెంబర్ 1 అండి. ఇది నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు మన ఛానల్లో ఆడియన్స్ కూడా మాకు సుబానీ గురించి చూపించండి అని చెప్పి చాలా రివ్యూస్ అడిగారు, కాబట్టి మేము ఈ వీడియో చేస్తున్నాం. ఒకసారి ఈ బిర్యానీ ఒకసారి టేస్ట్ చేసి మీకు అసలు ఏంటి ఎలా ఉంది అనేది మా వైపు నుంచి ఫుట్బాల్ ఛానల్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మినిమం కేజీ ఉంటుంది యశ్వంత్. ఖచ్చితంగా కేజీ ఉంటుంది, కానీ పీసెస్ కానీ క్వాంటిటీ కానీ బాగుంది, హెవీగా. ఒక్కసారి ఈ పీస్ చూస్తే అసలు ఎన్ని పీసెస్ ఇచ్చాడు చూడండి బిర్యానీలో. 1 2 3. నువ్వు ఫస్ట్ చెక్ చేస్తున్నావు, నాకు తినేయాలనిపిస్తుంది ఫస్ట్. ఒక బిర్యానీలో చూడండి ఇంత చికెన్ ఇచ్చారు, అసలు మనం తెలంగాణలో లేదో కూడా తెలియదు. మినిమం 2 తినొచ్చు అనుకుంటా. ఒక బిర్యానీ 2 తినొచ్చు అని చెప్పారు. చూద్దాం. కానీ నిజమే, అసలు పీస్ అయితే. కానీ ఎగ్ కూడా ఇచ్చారు కదా. యా, విత్ ఎగ్. ఒకసారి చూస్తే నువ్వు రొట్టెలు వేయాలనిపించారు. ఒకసారి చికెన్ ఫ్రై, రైస్ కూడా సూపర్ ఉంది అసలు. తో పాటు ఎగ్ కూడా ఇచ్చారు. నాకు ఇష్టమైన చికెన్, కానీ పెద్ద పెద్ద పీసెస్ ఇచ్చారు, క్వాంటిటీ కూడా హెవీగా ఉన్నాయి. ఒకసారి బిర్యానీ తినేసి ఒకసారి చెప్తాం ఎలా ఉందని. ఓకే. తయారు చేసింది మొత్తం నెయ్యితో. ఓన్లీ గీ యూజ్ చేస్తారు అనుకుంటా వీళ్ళు.
ఏంటంటే ఆ నెయ్యి ఫ్లేవర్ ఈజీగా అర్థమవుతాం. చాలా బాగుంది. ఒకసారి మటన్ కూడా టేస్ట్ చేద్దామా? అందరూ సుబానీ అంటే అనిపించలేదు, ఇప్పుడు తింటుంటే తెలుస్తుంది. ఒకసారి నేను మటన్ చూసి టెంప్ట్ అయిపోతున్నాను. అదేంటది? మటన్ కబాబ్ సార్ టేస్ట్. సో దీంట్లో పాటు రైతా ఇచ్చారు, అది దీని కాంబినేషన్. దీంతో పాటు బిర్యానీతో పాటు మనకి ఇచ్చారు రైస్, గుంటూరు గోంగూర అండ్ కలియా. గుంటూరు గోంగూర తినకుండా ఎవరు ఉంటారు? ఫస్ట్ మనం టేస్ట్ చేయాల్సింది గుంటూరు గోంగూర. అసలే గుంటూరు వాళ్ళం కదా. ఒకసారి గోంగూర వేసుకొని, గోంగూర ప్లస్ మటన్ ప్లస్ బిర్యానీ. గుంటూరు గోంగూర అదిరింది బెటర్ చెప్పాలంటే. గోంగూర చాలా బాగుంది. మనం తిన్న చోట అన్నింటిలో కలిసి ఇది టాప్. సో మన వ్యూవర్స్ అందరూ ఎందుకు ఇది బెస్ట్ టాపెస్ట్ ప్లేస్ సెట్ చేశారు ఇప్పుడు అర్థమవుతుంది. గుంటూరులో ఇన్ని ప్లేసెస్ ఉన్నా సుబానీ బిర్యానీకి అసలు ఆ నేమే వేరు, అక్కడ ఉన్న టేస్టే వేరు. ఒక్కసారి కనుక మీరు వచ్చి టేస్ట్ చేసి చూస్తే అప్పుడు తెలుస్తుంది మేము ఎందుకు ఇలా చెప్తున్నామని. సూపర్ ఉంది అసలు. మటన్ కబాబ్ పీస్ అయితే ప్రాపర్లీ కుక్. అల్టిమేట్. ఎలా ఉంది దినేష్? గుంటూరు గోంగూర అరుపులు. ఐ లవ్ గుంటూరు గోంగూర. మటన్ ఎలా ఉంది? మటన్ బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ కూడా టేస్ట్ చేస్తుంటాం. చికెన్ ఫ్రై. యశ్వంత్, చికెన్ టేస్ట్ చేసాము, నెక్స్ట్ కీమా టేస్ట్ చేయాలి. ఇది రెండు స్పైస్ టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. ఎలా ఉంది దినేష్? సూపర్ ఉంది అసలు. మనకి గుంటూరు వాళ్ళు ఎందుకు ఇది ఇంత బాగా ఎక్కువ లైక్ చేస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మనం చాలా ఐటమ్స్ తిన్నాం కదా, అన్నింటిలో నీకు ఏది బాగా నచ్చింది? నాకు దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో ఎస్పెషల్లీ సుబానీ గారిది అంటే అది అసలు పేరే పెట్టలేము మనం. ఎగ్ తినలేదు, ఎగ్ తినదు. ఎగ్ నా ఫేవరెట్ అది. దాన్ని లాస్ట్లో ఈ బిర్యానీ అయిపోయిన లాస్ట్ ఈ ఎగ్ మన కెమెరామ్యాన్ కోసం. యశ్వంత్, ఇప్పుడు ఈ చికెన్లో కానీ ఈ ఫ్రై ఏదైతే ఉందో దీని మీద కొద్దిగా నిమ్మకాయ పిండి అలా తింటే తిందాం. ఒక్కసారి పిండి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. నిమ్మకాయ పిండిన తర్వాత ఎలా ఉంది? అసలు నాకు తలెత్తి కెమెరా వైపు చూడాలనిపించలేదు, తినాలనిపిస్తుంది. ఇది అయ్యేంత వరకు నేను డిస్టర్బ్ చేయను. స్టార్ట్ చేసి అసలు ఎన్ని సంవత్సరాలు అయింది? 2001. మీకు అప్పటి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ అందరి దగ్గర నుంచి? ఏదైనా బిజినెస్ పెట్టిన తర్వాత క్రమంగా డెవలప్ అయ్యింది. అలానే 10 రూపాయలకి కిచిడి, 10 రూపాయల కబాబ్ కానించి స్టార్ట్ చేసాం. మీ దగ్గర ఎంతమంది ఉంటారు సార్ స్టాఫ్? 60 మంది ఉంటారు. ఓకే. డైలీ మీ దగ్గరికి వచ్చేసి ఎంతమంది తినేసి వెళ్తుంటారు? ఇప్పుడు అదేంది రోజు బట్టి బిజినెస్ బట్టి ఎలాగంటే ఎండాకాలం ఒకలాగా ఉంటుంది, చలికాలం ఒకలాగా ఉంటుంది. 1 by 1 ఎలా కావాలంటే అలా వ్యాపారం జరిగింది అంతేలే. కానీ ఇంతకుముందు అయితే పర్టికులర్గా ఉండదు. కస్టమర్లు పట్టి సరికేస్తూ ఉంటాం.
మీ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్, అన్నీ టేస్ట్ చేసాం, అన్నీ చాలా బాగున్నాయి. దాంట్లో మీ హోటల్లో ఏది స్పెషల్ సార్, అంటే ఏది ఫాస్ట్ మూవింగ్? కీమా, ఫ్రాన్స్, తలకాయ మోసం, జెడ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. అన్నీ పర్టికులర్గా అన్నీ బాగుంటాయి. కానీ మటన్ బిర్యానీ అనేది హైలైట్. మన గుంటూరు జిల్లాలో కదా, స్టేట్ లెవెల్లో పేరు నాది మటన్ బిర్యానీ అంటే. అది హోటల్ సుబాని అనగానే అందరూ ఐటీసీ క్రాస్ రోడ్ ఎదురుందని చెప్పేసి అంటుంటారు. దాన్ని మీరు ఇది నెక్స్ట్ బ్రాంచ్ కింద స్టార్ట్ చేశారా, లేకపోతే మీరు మార్చారా సార్? 8 సంవత్సరాల నుంచి ఐటీసీ ఎదురు పెట్టాను. అక్కడ నుంచి వాళ్ళకి సైట్ అతను మనకి రెంట్ ఎక్కువైంది, అక్కడ నుంచి తీసేసాం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న హోటల్ ఐటీసీ ఎదురు ఉన్న హోటల్ మంది కాదు అది. అక్కడ నుంచి నేను నల్లబాడ్ రోడ్డు, మిర్చి యార్డు, సాయినగర్కి మార్చబడింది. అది ఐటీసీ ఎదురున్న హోటల్ నాది కాదు, నాకు ఏ బ్రాంచీలు లేవు. ఓకే, అసలు ఐటీసీ ఎదురు ఉన్నది సార్ది కాదన్నారు, అండ్ ఇంకో వేరే బ్రాంచ్లు ఏమి లేవన్నారు, అండ్ ఫ్యూచర్లో వేరే బ్రాంచెస్ ఏమన్నా చూద్దాం భగవంతుడు. ఇది ఇంకా వచ్చే సంవత్సరం చేద్దాం ఆలోచన ఉంది. బ్రాడీపేట కానీ లక్ష్మీపురం కానీ పెడదామని ఆలోచన ఉంది. చేస్తాను, ఇంత బ్రాంచ్ అనేది పెడతాను గ్యారెంటీగా.